హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 75 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 10 అండి. అప్పుడే 10 డేస్ అయిపోయిందా అనిపిస్తుంది. ఈరోజు నా వెయిట్ వచ్చేసి 62.80, 100 గ్రామ్స్ వెయిట్ లాస్ అవ్వడం అయితే జరిగిందండి. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 65.15, ఈరోజు వచ్చేసి 62.80. టోటల్‌గా 2 కేజీస్ పైనైతే వెయిట్ లాస్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఈరోజు డీటాక్స్ డ్రింక్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు చేసుకుంటాను. ఒక్కొక్క రోజు స్కిప్ చేసి ఆఫ్టర్‌నూనో, నైటో తీసుకుంటూ ఉంటాననమాట. ఈరోజైతే మార్నింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌లో 1 టేబుల్ స్పూన్ దాకా వాము, అలాగే 1 ఇంచు దాకా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల అయితే మన మెటబాలిజం బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్‌ని బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డైజెషన్ ఇష్యూస్ ఉంటే క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. హార్మోనల్ ఇష్యూస్ ఉంటే క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి పీరియడ్‌లో ఏమైనా క్రాంప్స్ వస్తే తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో, ఈరోజైతే ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకున్నాను. ఇంకా ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి మినీ ఇడ్లీస్, అవిసె గింజలతో చేసుకున్న కారప్పొడి, అలాగే కొబ్బరి చట్నీ అయితే తీసుకోబోతున్నాను. ఫస్ట్ ఈ బ్యాటర్ అయితే ముందు రోజు నైటే నేను రుబ్బేసుకొని బయటే పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టలేదండి. ఆల్రెడీ చల్లగా ఉంది గదా! పిండి అసలు ఫర్మెంట్ అవ్వట్లేదు. ఇప్పుడు గూడా అంత ఎక్కువగా అయితే ఫర్మెంట్ అవ్వలేదు. అయినా సరే చిన్న ఇడ్లీలు కాబట్టి మనకి కొంచెం పొంగినా సరిపోతుందనమాట. ఇక్కడైతే నా దగ్గర మినీ ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి. ఇవైతే నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. నాకు హ్మ్. ఇడ్లీ కుక్కర్‌తో పాటు వచ్చినవైతే కాదు. ఇవి సెపరేట్‌గా నేను తీసుకున్నాను. మా పాపకి బాక్స్‌లో పెట్టడానికి నాకు యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నాననమాట. ఇక్కడైతే ఒక్క టేబుల్ స్పూన్ పిండి గూడా పట్టదండి దాంట్లో. ప్రాపర్‌గా వేస్తే మొత్తం పైకొచ్చేస్తదనమాట. అందుకని చెప్పేసి చిన్న చిన్నగా అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసి, ఇవి కుక్ అవ్వడానికి పెట్టేసి, పక్కనైతే చట్నీ రెడీ చేసుకుంటున్నాను. అయితే మినీ ఇడ్లీస్ భలే అనిపిస్తాయండి. అంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తదనమాట. ఇంకా సాంబార్ గనక చేసుకుంటే సాంబార్‌లో వేసేసి మినీ ఇడ్లీస్ తీసుకుంటే ఎంత బావుంటదో అసలు. ఇంకా ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరే యూజ్ చేస్తున్నానండి. ఎండు కొబ్బరి కాదు. ఫస్ట్ చాకుతో కట్ చేశాను. అయితే నాకు వచ్చేస్తదేమో అని చెప్పేసి ఒక్కసారి ఇలా బండ మీద ఇలా కొట్టగానే బయటకొచ్చేసిందనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఫ్రీజర్‌లో కాదండి, జస్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను నేను. ఇంకా మిక్సీ జార్‌ని ఎందుకు ఎక్కువగా కష్టపడడం అని జెప్పేసి ఇక్కడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి గూడా తీసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో డైరెక్ట్‌గా పెట్టేసాను కాబట్టి ఇప్పుడు నేను ఒక్కసారి మళ్ళీ కొబ్బరిని వాష్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని గూడా వాష్ చేసుకుంటున్నాను. కొబ్బరి చట్నీ తీసుకోవడం వల్ల అయితే మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ లభిస్తాయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే కడాయిలో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. దాంట్లోనే ఇప్పుడు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్నాను. కొన్ని కొబ్బరి ముక్కలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. అంతా నాకు ఒక రోజుకి ఎక్కువైపోద్ది కాబట్టి. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పుట్నాలు, ఒక గుప్పెడు పల్లీలైతే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి కరివేపాకు అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మా వారికి కొబ్బరి ఎక్కువ కావాలండి. పచ్చడి మెత్తగా పేస్ట్‌లాగా అయిపోద్దనమాట. తనకి కొంచెం ఏమంటారు బరకగా ఉండాలి. తనెప్పుడు నేను మెత్తగా చేసేస్తాను. తను అడుగుతారనమాట, "ఎందుకింత మెత్తగా చేస్తావని?" కానీ ఈ మిక్సర్‌లో ఏంటి అనంటే నాకు అయితే మొత్తం పేస్ట్ అయిపోద్ది. లేదంటే ఎక్కువగా బరకగా ఉంటదనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి నాకొచ్చిన విధంగా ట్రై చేశాను ఈరోజు. ఈరోజు ఓకే బానే ఉంది అని అన్నారు. అంటే కొబ్బరి ఎక్కువేసేసాను గదా! తనకి నచ్చిందనమాట. అంటే కొబ్బరి ఎక్కువేయాలి అని జెప్పి ఇంకా డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు చట్నీ అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని పోపు కూడా పెట్టేసుకున్నానండి. పోపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఈలోపు ఇడ్లీస్ అయితే మంచిగా ఉడికిపోయినియి. చిన్ని చిన్ని ఇడ్లీలే మా పాప బా తింటదండి అసలు. అయితే నేను కారప్పొడి చేశానండి. ఎంత బావుందంటే అంత బావుంది. అయితే ఇంకొకటేంటంటే నా వెయిట్ లాస్‌కి మధ్యలో 4 డేస్ గ్యాప్ వచ్చిందనమాట. నా దగ్గర బ్యాకప్ ఉంటుంది గదా! మీకు ఆల్టర్‌నేట్ డే వీడియో వస్తుంది కాబట్టి మీకు వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. మధ్యలో నాకు 4 డేస్ గ్యాప్ వచ్చింది. పాపకైతే బాలేదనమాట. ఇంకా తనకి చూసుకుంటూ నాకు వీడియో తీయాలి అనిపించలేదు. ఇంకా అందుకని 4 డేస్ గ్యాప్ వచ్చింది. నేను చేసిన కారం ఇప్పటికి అయిపోయింది గూడా అండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఉందేమో. తనకి కారప్పొడి వేసి పెడుతుంటేనే కొంచెం ఫీవర్ మీద ఇడ్లీ గానీ, రైస్‌లో కానీ కొంచెం మంచిగా తినిందనమాట. మీ పిల్లలకి కూడా హెల్త్ బాలేపోతే ఇలా ఏదైనా కారప్పొడి చేసుకోండి. హెల్తీయే అండి. కొంచెం నెయ్యి వేసి పెడితే తింటారు. అంటే ఈ టిప్ అందరికీ తెలుసు. కాకపోతే ఎవరికైనా తెలియని వాళ్ళుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందనైతే మళ్ళీ ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లంచ్‌లోకొచ్చేసి
మొన్న మునగాకు తెచ్చుకున్నాను కదండీ! ఈరోజైతే మునగాకు పప్పు చేయబోతున్నాను. కామెంట్స్‌లో నాకైతే మంచిగా ఒక సిస్టర్ మునగాకు పప్పు చేయండి బావుంటదని చెప్పారు. నిజంగా బావుందండి. ఇది పోపు వేసి చేద్దాం అనుకున్నాను. కాపోతే నాకు అస్సలు టైం లేదు. అందుకని నార్మల్‌గా నేను టమాటో పప్పు ఎలా చేస్తానో అలాగే చేసేసాననమాట. ఫస్ట్ అయితే మునగాకు మొత్తం ఇలా ఆకులు ఒలిచేసుకుంటున్నాను. మునగాకులైతే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి ఐరన్ లభిస్తుంది, కాల్షియం లభిస్తుంది. అలాగే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి కూడా లభిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఐ హెల్త్ రాకుండా కాపాడుతుంది. ఇందులో అయితే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అలాగే మనకి వెయిట్ లాస్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండి మన కొలెస్ట్రాల్ అయితే తగ్గడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఇంకా ఇక్కడైతే మొత్తం ఆకు ఒలిచేసుకున్నాను. తర్వాత కాడలైతే బయట పారేసొచ్చాను. ఇప్పుడైతే ఆకుని ఒక 2 సార్లయితే శుభ్రంగా వాష్ చేసుకుంటున్నానండి ఈరోజు. ఎప్పుడప్పుడు గిన్నెలు కూడా కడిగేస్తూ ఉన్నాననమాట. అంటే మళ్ళీ తర్వాత తోమడానికి ఎక్కువైపోతున్నాయి. అందుకని చెప్పేసి ఎప్పుడియప్పుడే కడిగేస్తున్నాను. ఈరోజు డిషెస్ పెట్టుకునే జాలీలో అయితే పెడతానే ఉన్నాను మార్నింగ్ నుంచి. ఇంక ఈవినింగ్ ఎక్కువ పని లేదనమాట. తొందరగానే అయిపోయింది. ఇంక నైట్ పడుకునేటప్పుడు ఒకసారి మొత్తం కిచెన్ టాప్ కౌంటర్ ఒక్కసారి క్లీన్ చేసుకొని పడుకున్నాం ఈరోజు. ఇంకా పప్పు అయితే ఇక్కడ తీసుకున్నానండి. ఓన్లీ కందిపప్పు తీసుకున్నాను. మిక్స్డ్ దాల్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఓన్లీ కందిపప్పుతో చేద్దామని ఓన్లీ కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడైతే మునగాకు మొత్తం పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్ అలాగే కొంచెం చింతపండు, సాల్ట్, కారము ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 4, 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. నేనైతే 4, 5 అయితే పెట్టుకున్నాను. ఎందుకనంటే నా కుక్కర్‌లో 4, 5 విజిల్స్ వచ్చిన తర్వాతే ప్రాపర్‌గా కుక్ అవుతుందనమాట. అందుకని చెప్పేసి ఇదిగోండి పప్పు అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మెత్తగా మెదిపేసుకోవాలి. వాటర్ అయితే ఒంపేసుకొని మెదుపుకోండండి. అప్పుడు మెత్తగా మెదుకుతుంది. నేను చెప్తున్నాను గానీ నేనైతే చేయలేదు. అందుకే మీకు చెప్తున్నాను. తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెదిపేసుకొని పోపయితే పెట్టేసుకున్నాను. ఇంకా పప్పు రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నా దగ్గర ఒక వంకాయ ఉంది. దాన్నైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా పాన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. దానికోసమైతే ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ వేసేసి కొంచెం ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది నాకెలా వస్తే అలా చేసుకుంటున్నానండి. యూట్యూబ్‌లో చాలా రెసిపీస్ ఉన్నాయి. వంకాయలో కూడా మనకి చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయండి. అలాగే ఇలా పప్పు చేసుకున్నప్పుడు, లేకపోతే సాంబార్ చేసుకున్నప్పుడు, ఏదైనా ఫ్రై కర్రీ చేసుకున్నప్పుడు కూడా మనం పక్కన ఇది పెట్టుకొని అయితే తినొచ్చు. ఇంకా మీరు ప్రాపర్‌గా మంచిగా ట్రై చేయాలంటే యూట్యూబ్‌లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. చాలామంది ఈ రెసిపీని ట్రై చేశారు. ఇంకా నేనైతే ఈరోజు ట్రై చేస్తున్నాను. చాలా బావుంది. నాకైతే ఒక వంకాయ ఉందనమాట ఇంట్లో. దాన్ని ఎలా అయినా సేల్ చేయాలని చెప్పేసి ఈరోజు ఇలా అయితే చేసుకున్నాను. ఎలాగో మన వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతుంది కదా! అందుకని చెప్పేసి ట్రై చేసేసాను. యాక్చువల్‌గా 2 వంకాయలు తెచ్చాను. ఒక వంకాయ ఆల్రెడీ కర్రీ చేసేసాననమాట. ఒకరోజు ఈవినింగ్ టైంలో మార్నింగ్ కర్రీ అయిపోతే ఈవినింగ్ చేసేసాను. ఇంకా ఈ వంకాయనైతే ఈరోజు ఇలా చేశాను. ఫస్ట్ మ్యారినేట్ చేసి కోసేపు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కలు మ్యారినేట్ చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో వంకాయ ముక్కలన్నీ పెట్టేసుకొని పైనుంచి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని 2 పక్కలకి ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇలా ఫ్రై చేసేసుకున్నాను. వంకాయ త్వరగా అంటే త్వరగా కుక్ అయిపోద్దండి. చాలా బాగా కుదిరింది. ఇంకా ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత నా లంచ్ ప్లేట్‌ని రెడీ చేసుకున్నాను. కర్రీ అయిపోయింది, పాన్ ఫ్రై అయిపోయింది. తర్వాత నేనైతే ఆమ్లెట్ ఒకటి వేసుకున్నానండి. మా వాళ్ళకి వేసియలేదు కానీ నేనైతే ఆమ్లెట్ వేసుకున్నాను. యాక్చువల్‌గా మా వారికి పప్పు అంటే ఇష్టం. సో, పప్పు అలాగే ఈ వంకాయ పీసెస్ పెట్టేస్తే తను తినేసారు. ఇంకా నా కోసం అయితే నేను ఒక ఆమ్లెట్ కూడా వేసుకుంటాను అని చెప్పేసి నేను వేసుకున్నాను. మా పాప కూడా అడిగి తను కూడా ఆమ్లెట్ వేపించుకుంది. ఇంకా ఇదిగోండి ఒక 3 పీసెస్ అయితే నేను పెట్టుకున్నాను. ఇంకా ఒక 100 గ్రామ్స్ రైస్, అలాగే మునగాకు పప్పు, ఒక ఆమ్లెట్ మంచిగా వేసుకొని ఈరోజు నా లంచ్‌నైతే ఫినిష్ చేశాను. ఆమ్లెట్‌లో అయితే ఏం వేయలేదండి. ఆనియన్ కూడా వేయలేదు. జస్ట్ ఒక ఎగ్‌ని బ్రేక్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్, కొద్దిగా కారం వేసేసి మంచిగా బీట్ చేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఆమ్లెట్ వేసుకున్నాను. ఇంత కలర్‌ఫుల్‌గా ప్లేట్‌ని రెడీ చేసుకొని మంచిగా లంచ్ ఫినిష్ చేసేసాను. నా ఫుడ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడు డీటాక్స్ డ్రింక్ తీసుకుంటానండి. అది వెజిటబుల్ జ్యూసే కానీ, నార్మల్‌గా మనం ధనియా వాటర్ కానీ, జీరా వాటర్ కానీ ఏదైనా సరే నేను మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడు తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి 10:00, అలాగే లంచ్ వచ్చేసి 1:30,
అలాగే డిన్నర్ వచ్చేసి 6:30, 7 లోపు ఫినిష్ చేసేస్తాననమాట. తర్వాతంతా ఇంక నేనేం తీసుకోనండి. కావాలంటే వాటర్ తాగుతాను కానీ ఇంకేం తీసుకోను. మిడ్ మార్నింగ్ స్నాక్స్ కూడా నాకు ఆకలనిపిస్తేనే తింటాను. అప్పుడప్పుడు మా పాపకు బాక్స్‌లో పెట్టగా మిగిలినవి ఏవైనా ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్ అయితే మార్నింగ్ స్నాక్ కింద తీసేసుకుంటాను. టీ తాగుతావా అని చాలామంది డౌట్ అడుగుతారు. అయితే టీ నాకు తాగాలనిపిస్తే ఖచ్చితంగా తాగుతానండి. అంటే ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే నాకు టీ అడిక్షన్ చాలా ఎక్కువనమాట. వీడియోలో ఎందుకు చూపించనంటే ఎవరైనా స్ట్రిక్ట్‌గా చేసేవాళ్ళు ఉంటారు కదా! నేను తాగానని చెప్పి మీరు కూడా తాగేస్తారని నేను చూపియననమాట. ఇంకా ఇదిగోండి నైట్ డిన్నర్‌లోకొచ్చేసి ఎగ్ దోస అయితే వేసుకుంటున్నాను. ఇది నా కోసం కాదు మా వారి కోసం వేస్తున్నాను. దీంతో పాటు ఒక ప్లెయిన్ దోస అవిసె గింజల కారప్పొడి చేసుకున్నాను కదా! అది వేసుకున్నానండి. చాలా యమ్మీగా చాలా బావుంది. ఇంకా తనకైతే ఫస్ట్ నేను మళ్ళీ తింటారో లేదో అని చెప్పేసి నార్మల్ కారప్పొడి వేశాను. కానీ తనకి కారం నచ్చింది. ఇది చేసిన తర్వాత రోజు, ఆ తర్వాత రోజు నుంచో పాపకి కొంచెం బాలేదు. ఇక్కడ అందరి పిల్లలకి బాలేదనమాట. వెదర్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల కొంచెం జలుబు, కాఫ్ వచ్చేసి హై ఫీవర్ వచ్చేసింది. ఇంకిప్పుడైతే ఓకే. తనకి కొంచెం కాఫ్ అయితే ఉంది. బట్ ఓకే ఇప్పుడు తను. ఇంకా ఇదిగోండి నా కోసం వేసుకుంటున్నాను. నా కోసం వేసుకున్నప్పుడు మాత్రం కరివేపాకు కారం ఏదైతే ఉందో అదే వేసుకున్నాను. చాలా యమ్మీగా ఉందండి. అంటే దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసాం కదా! ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంది. ఇంకా నేను ఒకటి ప్లెయిన్ కూడా వేసుకున్నాను. ఒక ఎగ్ దోస కూడా వేసుకున్నాను. 2 టేస్ట్ చేద్దాం ఎలా ఉంటదో అని చెప్పేసి. ఇంకా నైట్ డిన్నర్‌నైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. డిన్నర్ అయిపోయిన తర్వాత నేను చాపర్‌లో నెయ్యి చేసుకుంటానని చెప్పాను కదా! ఎలా చేసుకుంటానో కూడా చూపిస్తాను మీకిప్పుడు. నేను పాల మీద మీగడతో చేయనండి. పెరుగు మీద మీగడతోనే చేస్తాను. ప్రతిరోజు పెరుగు మీద వచ్చే మీగడని ఏం చేస్తాను అనంటే, ఒక గిన్నెలో స్టోర్ చేసేసుకుంటాను. ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఫ్రీజర్‌లో కూడా ఏం పెట్టను. ఫ్రిడ్జ్‌లోనే పెట్టేస్తాను. ఒక 10 డేస్, 15 డేస్ అలా అయిన తర్వాత అయితే నెయ్యి తీస్తూ ఉంటాననమాట. ఇదిగోండి చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చాలా యమ్మీగా ఉంది. అసలు చట్నీ కూడా అవసరం లేదండి. డైరెక్ట్‌గా అలాగే తినేయొచ్చు. ఇదిగోండి ఇప్పుడు చాపర్‌లోకైతే నేను స్టోర్ చేసుకున్న మీగడంతా ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. అది బ్లేడ్ వచ్చేసి నార్మల్‌గా మనం చాప్ చేసుకోవడానికి బ్లేడ్ ఉంటుంది కదా! ఆ బ్లేడే యూజ్ చేస్తున్నాను నేనిక్కడ. నాకొక బీటర్ ఇచ్చారు. అలాగే ఒకటొచ్చేసి వెల్లుల్లిపాయలు తీసుకోవడానికి ఇచ్చారు. నెక్స్ట్ టైమ్ అయితే చూపిస్తాను మీకు. ఇదొచ్చేసి ఇన్‌స్టాకప్ బ్రాండ్ అండి. అయితే నాకు ఆన్‌లైన్‌లో చూసినప్పుడు కిందది బాగా హెవీగా ఉన్నట్టు అనిపించింది. అంటే యూట్యూబ్‌లో రివ్యూస్‌లో కానీ. కానీ ఇదంతా గట్టిగా ఏమి ఉండదండి. పర్లేదు కానీ ఇలా పడంగానే నొక్కుపోద్ది అలా కూడా ఉండదనమాట. బావుంటది. ఇంకా నేనైతే ఇది చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. దగ్గర దగ్గర 1 ఇయర్ దాటిపోయింది ఇది నేను తీసుకొని గూడా. ఇంకా ఇదిగోండి జస్ట్ అలా కాసేపు మనం ఆ బటన్‌ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకి వెన్నపూస అయితే వచ్చేస్తదనమాట. నేను మీగడ మార్నింగే తీసి బయట పెట్టేసాను. సో దట్ మనం తొందరగా అయ్యిద్దనమాట. బయట పెట్టుకొని తర్వాత మనం మజ్జిగ కవంతో చేసినా గానీ తొందరగా పడిద్ది. ఇదిగోండి చూడండి వెన్న మొత్తం సెపరేట్ అయిపోయింది. ఇలా ఒక 3, 4 టైమ్స్ వాష్ చేసుకున్నాను. అంటే మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఉంచుతాం కదా! అందుకని చెప్పేసి 3, 4 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాతయితే నేను వెన్న కరిగించుకున్నాను. అప్పుడైతే ఇలా కడిగేసిన తర్వాత మా అమ్మమ్మ హ్యాండ్‌ని మొత్తం మా హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి, మా ఫేస్‌కి రాసేదనమాట. మాకు బర్రెలుండేవి. ఇంత క్వాంటిటీ కాదండి. చాలా ఎక్కువ క్వాంటిటీ నెయ్యయితే కాచేవాళ్ళం. ఇంకా ఇదిగోండి ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా తిప్పితే మనకి నెయ్యయితే రెడీ అయిపోతది. నేనైతే ఇగోండి ఇక్కడ చూపిస్తున్న కలర్ వచ్చేదాకా అయితే నేను నెయ్యిని మరిగించుకుంటాను. కొంతమంది ఇంకా రెడ్‌గా చేసుకుంటారు. నాకు అంత రెడ్‌గా అయితే ఇష్టం ఉండదు. ఈ కలర్ అయితే ఓకే అనమాట. ఫైనల్‌గా కర్రీ లీవ్స్ అయితే వేసుకున్నాను ఇక్కడ. కర్రీ లీవ్స్ ప్లేస్‌లో మనం ఒక తమలపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనంటే ఒక యాలుక్కాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఈరోజు వ్లాగ్ ఇంతేనండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.